గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మా డ్రాగన్ ఫ్రూట్ చూపిస్తూ అప్డేట్స్ ఇస్తాను. ఇది ఈ మడిలో పెట్టుకున్నాను, ఈ 25 లీటర్స్ బకెట్లో. అండ్ ఒక్క మొక్కతో మాకు 4 ఫ్రూట్స్ వచ్చేవి. అండ్ ఈ మధ్యకాలంలో చాలా నెలలైంది రాక. సో నేనేమనుకున్నానంటే దీన్ని ఇంకా ప్రొపగేట్ చేద్దామని చెప్పి వీటి కటింగ్స్ తీసుకుని, అంటే ఇలాంటి కటింగ్స్ తీసుకొని, ఇదిగో ఇక్కడ చూడండి ఆల్రెడీ కట్ చేశాను. మళ్ళీ ఇది ఒక బకెట్లో పెట్టాను ఇక్కడ. అండ్ ఇది చివరే పెట్టుకోవాలండి, ఎందుకంటే చాలా ముళ్ళు ఉంటాయి. అండ్ ఇక్కడ పెట్టాను, చూసారా? కిచెన్ వేస్ట్ ఇలా వేస్తామండి మేము, ఇక్కడ కూడా బాగానే వస్తాం. ఓకే, సో ఇలా వారగా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి ముళ్ళు గుచ్చుకోవు, అండ్ అది కూడా ఈజీగా పెరుగుతుంది. మాకు చాలా నెలల తర్వాత సర్ప్రైజ్ చూపిస్తాను. ఇదిగోండి, ఇలా కట్ చేస్తే ఫ్రూట్స్ వస్తాయని చెప్పారు. సో ఆ ట్రిక్ ఉపయోగించాను. ఏదో ఒక పువ్వు రాలిపోయింది, ఏదో ఒకటి మిగిలింది, ఇక్కడ ఒకటి వచ్చింది. సో ప్రతి కొమ్మ కట్ చేశాక మొగ్గలు రావడం, మళ్ళీ ఈ పువ్వు కూడా అండి బ్రహ్మకమలంలా ఉంటుంది, రాత్రుళ్ళు విచ్చుతుంది, ఎంతో అందంగా ఉంటుంది. తర్వాత పండు, ఇప్పుడు ప్రస్తుతం ఇంకా అది పువ్వేనండి, పండు అవ్వలేదు. ఇంకా వస్తాయేమో చూద్దాం. ప్రస్తుతం 2 ఉన్నాయి. ఇదిగోండి, ఇదంతా బోల్డ్ స్టెమ్స్ చూడండి. ఇక్కడ ఒకటి, ఇంకో ఇదొకటి, ఇవన్నీ ఈ వారకంతా. ఇక్కడ మీకు మల్టిపుల్ ప్లాంట్స్ కనిపిస్తాయి, అందుకని కొంచెం ఇది వరకు ఇవన్నీ ఉండేవి కాదు. ఈ మధ్య శంఖం పువ్వులు ఏంటంటే ఒక్కసారి ఒక మొక్క పడిందంటే ఇంకా వస్తూనే ఉంటాయి, దాన్ని మనం ఇంకా తీయలేం. సో ఈ మడంతా డ్రాగన్ ఫ్రూట్ మాట. ఓకే, మళ్ళీ ఫ్రూట్స్ తయారయ్యాక చూపిస్తాను. డ్రాగన్ ఫ్రూట్ మొక్క చాలా రఫ్ అండ్ టఫ్ అండి. ఇది నేను ఆన్లైన్లో తెప్పించినప్పుడు ఇగో ఇంత పిసరు ఇచ్చారు వాళ్ళు, ఇంత. దాన్ని మళ్ళీ పెట్టి ఇగో దీంట్లో ఇంతలాగా డెవలప్ చేశాను. చాలా కాస్ట్లీ కూడా ఆన్లైన్లో. హోప్ యూ ఎంజాయ్ సీయింగ్ మై డ్రాగన్ ఫ్రూట్ ట్రీ. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.